ఎటువంటి గరం మసాలాలు వాడకుండా జీడిపప్పు మునక్కాయ కర్రీ మంచి టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ కర్రీ అయితే చపాతీల్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా అయితే తింటారు. మామూలుగా మసాలా అయితే వేస్తే తినరు కదా, కానీ నేను చూపించే విధంగా చేస్తే తప్పకుండా తింటారండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను ఆయిల్. ముందుగా మనం జీడిపప్పును అయితే వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఎర్రగా దోరగా వేగేంతగా వేయించుకోవాలి. ఇలా వేగాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. జీడిపప్పులన్నీ వేరే బౌల్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో 1.5 కప్పు వరకు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే ఒక 3 ఉల్లిపాయలు అండి. ఇవి పెద్ద ఉల్లిపాయలు అయితే 1.5 ఉల్లిపాయ, 1.5 బౌల్ వరకు వచ్చింది. ఈ ఉల్లిపాయలన్నిటినీ వేయించుకోవాలి. వీటిలోకి సరిపడా పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా వేగుతాయండి ఉల్లిపాయ ముక్కలు, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనకి మునక్కాళ్ళు అయితే 2 మునక్కాళ్ళు అండి. బౌల్స్ ప్రకారం అయితే 1.5 బౌల్ వరకు తీసుకున్నాను. అవి వేసుకొని మగ్గించుకోవాలి. అంతట్లోపు మనం మసాలాకి ఏం కావాలో తీసుకోవచ్చు. కొన్ని కొబ్బరి ముక్కలు, చిన్న కొబ్బరి ముక్క ఉంటుంది కదండి, కొబ్బరి ముక్క, జీడిపప్పు పలుకులు ఒక 4, 1.5 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ నిండుగా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేయించుకోవాల్సిన అవసరం లేదండి, పచ్చిగానే వేసేసుకోవచ్చు. ఈ మసాలా దేనికంటే గ్రేవీ కోసం. ఆల్రెడీ మనకి మునక్కాళ్ళు కొంచెం మగ్గున్నాయి కదా, ఇప్పుడే టమాటో కూడా వేసేసుకోవాలి. మునక్కాడలు ఆయిల్లోనే మగ్గాలండి, ఒక 80% వరకు కుక్ అయిపోవాలి. అందుకని చెప్పి నేను ముందుగా వేసాను మునక్కాళ్ళు, ఉల్లిపాయ తర్వాతే వేసేసాను. టమాటో కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ నిండుగా వేసుకున్నానండి. తర్వాత మనం ఆడి పెట్టుకున్న మసాలా, గ్రేవీ కోసం పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అయితే వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి కూడా ఆ వాటర్ అంతా కలిపి వేసేసుకున్నాను. ఈ గ్రేవీ అంతా, ఈ మసాలా అంతా కలవాలి కదండి, ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపి పక్కన మూత పెట్టేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు కారం, ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ తేలేంత వరకు ఇలా మగ్గనివ్వాలండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ గ్లాస్ ఉంది కదా, దాంట్లో 3/4 భాగం వరకు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి మునక్కాడలు 80% అయితే ఆయిల్లోనే కుక్ అయిపోయాయండి. గ్రేవీ కోసం మాత్రమే మనం వాటర్ అయితే వేసుకుంటున్నాం. లో ఫ్లేమ్లో పెట్టి మంటనైతే కుక్ అవ్వాలి బాగా. కర్రీని అడుగు అంటకుండా కలుపుకోవాలండి. అంటే గ్రేవీ కదా, జీడిపప్పు పేస్ట్ కదా, కింద అడుగు అయితే అంటిపోతుంది. అలా అంటుకోకుండా బాగా కలుపుకోవాలి. మనకి కర్రీ ఈ విధంగా ఉన్నప్పుడే మనం దించేసుకోవచ్చండి. రెస్టారెంట్ స్టైల్ రావాలి అనుకుంటే లాస్ట్లో కొంచెం కసూరి మెతి వేసుకుంటే సేమ్ మనకి రెస్టారెంట్లో గ్రేవీస్ వస్తాయి కదా, వెజిటేబుల్ గ్రేవీస్, ఆ టేస్ట్ అయితే వస్తుందండి మునక్కాయ గ్రేవీ కింద. ఇలా అయితే మనం చపాతీలోకి అయితే మనం ఈ విధంగానే తీసేసుకోవచ్చు. నాకు రైస్లో కావాలి కాబట్టి ఇంకా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకుంటున్నాను. చూసారు కదా, ఆయిల్ మొత్తం బాగా పైకి తేలుంది. ఇలా అయితే మనకి రైస్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం మనకి ఉంటే గనక కసూరి మెతి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోండి. కసూరి మెతి వేయడం వల్ల కొంచెం రెస్టారెంట్ స్టైల్లో అనిపిస్తుంది కర్రీ అయితే. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.